బాన్స్వాడ నియోజకవర్గ బాన్స్వాడ పట్టణ కేంద్రంలో హౌసింగ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసన సభాపతి, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, పట్టణ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా చేస్తారు కూడా, ఇద్దరు కలిసి చేసుకుంటా ఉంటారు. ఇది దీని యొక్క చరిత్ర. చాలా మంది చెప్పాలని రకరకాల ఊహాగానాలు ఏదో ఉంటాయని, ఏవో ఎందుకు వచ్చి మీద ఏ మార్గం వచ్చాడు. నాకు ఆశ ఇది, నా కాన్షియస్ డెవలప్మెంట్, నా ప్రజల కోరికలు, అంతకంటే మించి నాకు ఆశ లేదే లేదు. నేను చేయమని నేను ఏం చేసిన ఇంకేం కావాలా. నేను పేపర్ పెట్టిండు, స్పీకర్ ఉన్నవాడు చాకి సీట్లకున్నాడు, వాట్సాప్ లో పెట్టిండు బాలం ముందుకు పెట్టి. మరి ఎందుకంటే స్పీకర్ ఉన్నవాడు ఎవరు గెలవలేదు, దాని పేరు ఉంటే గెలిచిన మళ్ళీ స్పీకర్ స్థానం ఉంటున్నా. ఎమ్మెల్యే గెలిచినా కాబట్టి ఎమ్మెల్యే స్థానంలో ఊరుకుంటా కానీ ఆ స్పీకర్ దొరికే స్పీకర్ కూడవాలి. నిన్న తినడానికి నేను స్పీకర్ చేసినట్టు పక్క తప్పు చెప్పాలా. వాడు వాట్సాప్ పెడతాడు, స్పీకర్ చేసినటువంటి పోచారం ఆ ఎత్తు పోయి కింద కూర్చున్నాడు. ఏడ కూర్చోవాలి మరి, ఎమ్మెల్యే స్థానం కూర్చోవాలి, స్పీకర్ స్థానం కూర్చుకోలేదు కదా. ఆ విధంగా కొంతమంది రాజకీయంగా విమర్శలు సాధ్యమే, అయినప్పటికీ కూడా బాధపడేది లేదు. నిత్యం ఎదుర్కొన్నటువంటి సమస్యలు అలవాటు అయిపోయింది కాబట్టి పెట్టేది లేదు. దాన్ని పూర్తి చేసి అందరికీ మంచి చేయడం కోసం ప్రయత్నం చేసే దాంట్లో మొదటి వ్యక్తి అని చెప్పక తప్పదు. మరి ఈరోజు హౌసింగ్ ఇల్లు కట్టుకున్న వారికి అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందిస్తూ మరి అందరినీ కష్టకాలంలో ఉన్న పరిస్థితిలో కూడా నాకు అవన్నీ తెలియదు, మీరు ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారు, మా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఫైనల్ బిల్లు లేక చాలా సార్లు నా ఇంటికి వచ్చి పోతున్నారు. ఖచ్చితంగా కావాలని పట్టుకొని ఈరోజు డబ్బులు తీసుకొచ్చి చెక్కుల ద్వారా మీకు అందిస్తున్నటువంటి పెద్ద మనిషి, మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రి గారు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మన సిన్నన్న గారికి, మరియు వేదికపై చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు తీసుకుంటే చాలా సమయం ఇప్పుడే సిన్నన్న గారు చెప్పారు అందరి పేరు. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు, మరి హౌసింగ్ బిల్లు అందుకునేటువంటి హౌసింగ్ లబ్ధిదారులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, కష్టకాలంలో ఇప్పుడు రుణమాఫీ పెట్టిండ్రు, డబ్బులు లేవు అంటే మీరు పెట్టిండ్రు, అవి కూడా మాకు రైతులకే మేలు చేసే కార్యక్రమం నాడి మా దగ్గర లబ్ధిదారులు రోజు ఇంటికి వచ్చిపోతున్నారు.